Sundaka Yoga Stulanta Chuchutaka Mokala Yesu Kwanda Painoni Mokala Yesu Kwanda Painoni Nivono Pradhana Shakti Nandoma Nivono Pradhana Shakti Nandoma Ona Sodara Vilukanjaliyaku Ona Sodari Vilukanjaliyaku Mahasamunani Vatma Kargamuna Sahavasamunani Vatma Kargamunam Saitanubandhamu Kandinchi Vesi Saitanubandhamu Kandinchi Vesi Kristoni Sangamamundanjaveyuma Kristoni Sangamamundanjaveyuma Ona Sodara Vilukanjaliyaku Ona Sodari Vilukanjaliyaku Nivatmayudamulo Jayamundumo Nivatmayudamulo Jayamundumo Ona Sodara Vilukanjaliyaku Ona Sodari Vilukanjaliyaku రండి ప్రార్థన చేసుకోముందు కొన్ని మాటలు చదువుకొని ధ్యానించి క్లుప్తంగా ప్రార్థనకు వెళ్ళిపోతాం. మన యొక్క వాగ్దానం ధ్యానించాము కదా కొంతవరకు. ఏవేలు పుస్తకంలో కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాము. వాటిని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ కొన్ని విషయాలు అర్థం చేసుకొని ప్రార్థనలకు వెళ్ళిపోతాం. ఏవేలు 2వ అధ్యాయం. ఏవేలు 2వ అధ్యాయం. పన్నెండవ వచనం అందరికీ చదువుకుందాం. 12వ వచనం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎదురుకు రండి. ఇది యెహోవా వాక్కు. అప్పుడు కూడా మీ దేవుడైన యెహోవా తన వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృతజ్ఞవాడునండి. తాను చేయని దేశించినట్టు చేయక పశ్చాత్తాపం కనుక మీ వస్త్రముల కాక మీ హృదయం చింపుకొని ఆయన తిరిగి చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పిల్లల తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ రాత్రి కాల సమయంలో ప్రార్థన కొరకై రాగల బిడ్డల వాటికి స్తోత్రాలు. కాడవలసిన వారు ఉంటున్నారు. ఎవరెవరు మా ప్రభావ డ్యూటీలో లేకుండా ఖాళీగా ఉన్నారో వారందరూ నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వచ్చిన మేము మా ప్రభావ కొన్ని నిమిషాలు ఈ వాసనలో ఉండి మా ప్రభావం మొదలుపెట్టుకొని మా యొక్క అవసరం తీర్చుకోవడానికి సహాయపడుతుందిగా వేడుకుంటున్నాం. మేము తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ గంట మేము మా ప్రభావాన్ని గౌరవించుకుంటూ విదాసనాన్ని కూడా అభిషేకించి విధాల మాటలు దయచేయమని ప్రార్థన చేస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన కొరకై ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం నుండి కన్నీరు కార్చి దుఃఖించుతూ మనపూర్వకం నా యొద్దకు రండి. కాబట్టి ప్రభు దగ్గరికి ఎలా రావాలా? ఏ ప్రార్థన జవాబు వస్తుందంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తుంటున్నాడు. వాడిగా ఉపవాసం ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఉపవాసం ఉండాలి. ఏదైనా కఠినమైన సమస్య వచ్చినప్పుడు సంఘంలో కానీ మన కుటుంబంలో కానీ లేక వ్యక్తిగతంగా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలి. కఠినమైన సమస్యలు
ఇది మన వల్ల కాదు అనుకునేప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉంటే ఆ ఉపవాస ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎలా వచ్చిందో చూస్తామని దాని కొరకై. రెండవది ఏమన్నాడంటే కన్నీరు విడుచుతూ అని అన్నారు. కన్నీరు ఎందుకు విడవాలా? ఎప్పుడు విడుస్తాము? కన్నీరు విడవాలంటే బాధ కలగాల. ఎప్పుడైతే బాధ వస్తుందో అప్పుడు కన్నీరు వస్తుంది. కాబట్టి కన్నీరు రాకుండా నీకున్నది అంటే నీకే బాధ లేదు అని, నాకన్నీ జరిగిపోతున్నలే, ఇబ్బంది నాకేం లేదులే అనుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ఒక దెబ్బ కొడతాడు, ఒకటి శిక్షిస్తాడు, కన్నీరు తెప్పిస్తాడు. ఆయన ప్రేమతోనే చేస్తాడు ఆ పని. దెబ్బ కొట్టనే మాట వినరు, దెబ్బ కొడితేనే కన్నీరు వస్తుంది. బిడ్డ తప్పు పని చేస్తున్నప్పుడు, మార్గం తప్పిపోతున్నప్పుడు తల్లిదండ్రులు కొడతారు, వెంటనే కన్నీళ్ళు వస్తాయి. ఆ బిడ్డకు ప్రేమతో కొడతారు, కన్నీళ్ళు వస్తాయి. ఆ బిడ్డకు వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అలాగుంటుంది ప్రార్థన. మూడవది ఏమన్నాడు? దుఃఖించుచు మనపూర్వకంగా రావాలి. మనపూర్వం అంటే ఏంటి? ఎవరో బలవంతం చేయడమో, ఫోన్ చేసి పిలవడమో, లేకపోతే ఏదో ఒక ఆచారంగా అలాగా రాకూడదు. ఏ మీటింగ్కి వచ్చినా, ప్రార్థనా కొడుకైనా, బైబిల్ పట్టణమైనా, లేక ఆరాధన అయినా, ఏదైనా సరే దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనపూర్వకంగా రావాలి. ఎవరైతే ఈ లక్షణాలతో వస్తాడో అక్కడ ఏమంటాడంటే యెహోవా కరుణావాత్సల్యం కలిగిన వాడు, ఆయన కరుణ చూపించేవాడు, ఆయన దయ చూపించేవాడు, ఆయన ప్రేమ చూపించేవాడు. ఈ లక్షణాలు ఇక్కడ కూర్చున్న వారందరిలో ఉన్నాయా లేవా అని చూస్తాడు ఆయన. ఈ వచ్చిన వాళ్ళు ఆచారంగా వచ్చారా, లేక అలవాటుగా వచ్చారా, నిజంగా మనపూర్వకంగా వచ్చారా, లేక బలవంత పెట్టి వచ్చారా, ఎవరేమైనా అనుకుంటారేమో అని వచ్చాడా, ఇవన్నీ చూస్తుంటాడు ఆయన. అందుకని ఆయన కరుణావాత్సల్యత గలవాడు కాబట్టి, కృపగలవాడు కాబట్టి, మనకి ఏదైతే కీడు చేయాలనుకున్నాడో ఆ కీడుకు రాకుండా కాపాడి మనకి ఏది అవసరమో అది ఇస్తానని చెప్పాడు. అందుకని మనం ఈ ప్రార్థన రోజున అటువంటి ప్రార్థన మనం జరిగించినట్లయితే మన సమస్యలు, మన గృహ సమస్యలు, మన ఇంటి సమస్యలు, మందిరం యొక్క సమస్యలు, అన్ని సమస్యలు కూడా తొలగిపోతూ వస్తాయి. అందుకని ప్రియులారా, అలాగా ప్రార్థన కానీ చేసినప్పుడు మనం చూసినటువంటి వాగ్దానం ఉన్నది, మిడతలు తిని ఏ పంటనైతే తినిందో ఆ పంటను తిరిగి సమకూర్చుకుంటాం. కాబట్టి మిడతలు మన యొక్క జీవితంలో ప్రవేశిస్తాయి. చాలామందికి ఈ మిడతలు అంటే ఏంటో తెలియదు. మిడత అంటే ఎగిరిగిరి పడుతూ ఉంటుంది. ఎత్తైన స్థలం నుంచి ఎగిరిగిరి పడుతూ ఉంటుంది, ఒక స్థలం నుంచి ఇంకో స్థలం పడుతూ ఉంటుంది. కొన్నిసారి బైబిల్ స్టడీ చెప్పిన తర్వాత, మిడతల గురించి చెప్పిన తర్వాత, నేను సాత్విక్ ఇద్దరం ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బయట ఎంత మిడత పడి ఉంది. వాడు భయపడి గడగడగడ వణుకుతున్నాడు. ఏందిరా మిడత అంటే, మిడత అని వెనకెళ్తున్నాడు. అది నిన్నేం చేస్తుందిరా, దగ్గరరా అని చెప్పేసి మన దగ్గర లాగేసి, అదేమన్నా మిడత ఇప్పుడు ఎగురుతుంది, ఎగురు పడుతుంది అని చెప్పాను. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మాకు ఎక్కువ మిడతలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఈ ముచ్చడి చెట్లు వీటిలన్నీ ఉంటాయి కాబట్టి మిడతలు, మనం చెప్పిన గొంగళ పురుగులు అవన్నీ ఉన్నాయి, మనకు కనబడుతూనే ఉంటాయి. ఇవి ఎగిరెగిరి స్వభావం అన్నమాట. కాబట్టి మిడతలు అనే దాన్ని ఎగిరెగిరి స్వభావము, లేక ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఆత్మీయంగా గర్వించే స్వభావము. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఎగిరిపడే స్వభావం వచ్చిందో, గర్వించే స్వభావం వస్తుందో, అక్కడ దేవుడు వాడికి దూరం అయిపోతాడు. గర్వ హృదయులకు యెహోవా హేయుడు అంటాడు, దగ్గరికి రానివాడు వాడు. అందుకని ప్రియులారా, మిడతలు తినడం అంటే మన గర్వమే, మన ఎగిరిపోటే మన ఆరోగ్యాన్ని చెడగొడుతుంది, మన కుటుంబ పరిస్థితులను చెడగొడుతుంది, మన సంఘాన్ని చెడగొడుతుంది, సంఘంలో అనేకమైనటువంటి మరి పరిధి ఉన్నటువంటి వ్యక్తులను చెడగొడుతుంది, అనేక విధాలుగా చెడగొట్టేదానికి అవకాశం ఉన్నది. అందుకనే మిడతలు ఎప్పుడైతే ఎగిరిపడుతూ వస్తున్నాయో అవన్నీ ఏమైపోతున్నాయంటే మనకు రావాల్సినటువంటివి, మనం పొందాల్సినటువంటివి రాకుండా తిన్నాడు. ఇప్పుడు తిన్నటువంటి పంటను సమకూర్చుకోవాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడైనా ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, దుఃఖంగా రండి, హృదయపూర్వకంగా రండి, ప్రార్థన చేయండి.
నేను జవాబిస్తానో లేదో చూడండి. మరి మనకి ఇతరులకు ఉండే తేడా ఏంటంటే మనం ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా జవాబు వచ్చిన తర్వాతనే కరెక్ట్గా మనం చెప్పేసేస్తాం. జవాబు రానంత కాలం ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా యొక్క లక్ష్యం అది. అందరిలాగా హడావుడిగా చేసుకోము. ఈ విషయాల్లో కూడా మనం ప్రార్థన చేస్తాము. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన జవాబు రావాలి. అందుకని మన వాళ్ళ సాక్ష్యాలు వేరే వాళ్ళ సాక్ష్యాలు వినండి, మీకు స్పష్టంగా అర్థమైపోతాయి. మన వాళ్ళు రెండు ఉపయోగిస్తూ ఉంటారు. ఒకటేం ఉపయోగిస్తారంటే ఫలానా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అనే యొక్క విధానం హెబ్రోన్ యొక్క సాక్ష్య విధానం. అది ఉద్యోగం కావచ్చు, లేక వివాహం కావచ్చు, లేక సేవ కావచ్చు, లేక పరిచర్య కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక పొలం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ప్రభు నాతో మాట్లాడాడు అని ఎప్పుడైతే ఆ మాటను మనం చెప్పగలుగుతున్నామో అంటే ఖచ్చితంగా నామకార్థమైనవి కాదు. మన ప్రార్థనకు దేవుడు ఆలకిస్తున్నాడు, ఇందులో సందేహం లేదు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, మిడతలు అంటే అర్థం అది. కాబట్టి ఆ మిడతలు మనలో ఉన్న గర్వమే, మనలో ఉన్న ఎగిరిపాటే, మనలో ఉన్న తొందరపాటే మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన సేవకు ఎంతో నష్టం కలుగు చేస్తాడు. అందుకని ఆ పోయినటువంటి నష్టాన్ని ఈ సంవత్సరాన్ని దేవుడు ఎలాగా ఇస్తాడో, దాని కొరకు మనం ఏం చేయాలో అనే విషయాన్ని గురించి మనం చూస్తూ వస్తున్నాం. సగభాగాన్ని బైబిల్ స్టడీకి ధ్యానించాము. అదే దానిలోంచి కొంచెం భాగం ఈరోజు ప్రార్థన కూడా ధ్యానిస్తాం. రెండు మొదటి సమయాల గ్రంథంలోకి వెళ్ళిపోదాం. మొదటి సమయాల గ్రంథంలో ఈ వాక్యం నెరవేరిందా లేదా, ఇది ఊరిక చెప్పబడుతుందా, లేకపోతే ఏదైనా మనకి ఇది అర్థం కానటువంటి విషయమా, అలాంటిది ఏం లేదు. మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 10-11 కలిసి ఉంటాయి, కలిసి చదువుకుందాం. 10-11 కలిసి ఉంటాయి, కలిసి చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలని వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు సన్నిహితుడి యెహోవా, నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకులను మరొక జ్ఞాపకం తీసుకొని నీ సేవకులైన నాకు మనుషులను దయచేసినలా వారి తల మీద భవిష్యత్తు రాలేక వాడు బతుకులన్నిటి నేను వారిని యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏలి ఆమెలో కనిపెట్టను. చాలు. ఇక్కడ అక్కడ చదివినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి. ఇప్పుడైనాను మీరు ఉపవాసంతో, కన్నీటితోటి, దుఃఖముతో మనపూర్వకంగా వచ్చింది ఒక తల్లి. ఇక్కడ ఏ తల్లి? ఆ తల్లి హన్నా అనేటటువంటి ఒక తల్లి, ఒక సహోదరి, లేక ఒక మంచి ఉన్నతమైనటువంటి యొక్క బైబిల్లో ఉన్న స్త్రీలో ఒక మంచి స్త్రీ ప్రభు సన్నిధికి వచ్చింది. ఎందుకు వచ్చిందామా? ఎప్పుడు వచ్చిందామా? మంచి పడుతున్నాడు. ఆయనకి ఆ దినాల్లో ఆ యొక్క యోధా మతం ప్రకారము మరి ఆయన పేరు ఎల్కానా. ఇద్దరు భార్యను చేసుకున్నాడు. ఇద్దరు భార్యను ఎందుకు చేసుకున్నాడు? బిడ్డలు లేరు. అన్నాకు బిడ్డలు లేరు కాబట్టి ఎల్కానాని చేసుకున్నాడు. షారాకు బిడ్డలు లేరు కాబట్టి ఎవరిని? ఆగర్ని చేశారు. అదొక పద్ధతి ఆ రోజుల్లో. అందుకని ఆ పద్ధతులన్నీ కొట్టివేసి మధ్యలో ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్ర పద్ధతులు ఏంటి? ఎక్కడికక్కడే శిక్షే, ఎక్కడికక్కడ బాధేయడమే, ఎక్కడికక్కడ చంపేయడమే. ఆ పద్ధతిని మార్చేసి దేవుడు కృపాకాలం పెట్టాడు. మన కాలం, ఈ 3 కాలాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకని వాక్యం చదివినప్పుడు కానీ వాక్యం బోధించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దినాల్లో ప్రజలందరినీ చిన్న చిన్న యవనస్తులందరూ బోధకుగా తయారైపోయినారు. ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఎవరికి ఏది మనసు వస్తే అది చెప్పేస్తాను. ఒక వచనం తీసుకుంటారు, ఆ వచనం పట్టేసి ఏదేదో చెప్పుకుంటూ పోతాం. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి అన్న మరి బిడ్డలు లేరు కాబట్టి, ఎల్కానా రెండో ఆమెని చేసుకున్నాడు కాబట్టి గొడ్రాలుగా ఉన్నాడు. ఆ మాట చూసుకున్నారండి. 5వ వచనం అంటున్నాడు, అన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుతూ వచ్చాను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేస్తాడు. అది సంగతి. ఇప్పుడు ఇంకి మంచి భర్త దొరికినాడు.
ఇంకేం దొరికాడు? రెండంతా ఇచ్చేవాడు. మరి బిడలున్న వాళ్ళకేమో 1% ఇస్తే బిడలేని ఆమెకేమో 2% ఇస్తున్నాడు. అంటే భర్త ప్రేమ ఎక్కువగా పొందినటువంటి హన్నా ఎంత తను భర్త ప్రేమను పొందింది అంటే ఇక దేవుడే మర్చిపోయింది. అంత ప్రేమ పొందింది. ఈ రోజుల్లో కూడా అంతే. చాలామంది సహోదరులు భర్త ఎంత తీసుకొచ్చి పడతా ఉంటారో ఇక అలాగ మర్చిపోయి దేవుడు కూడా మర్చిపోతారు అని జరిగిపోతున్నాయి కదా ఇంట్లో. చక్కగా ఆడ రాయబడిన మాట చూడండి, ఎంత కఠినమైన మాట ఉంది తెలుసా? యెహోవా సంతతి లేకుండా అంటే ఆయనలోకి ఏమొచ్చింది? భర్త మీద ఆధారపడుతుంది కానీ యెహోవా మీద ఆధారపడటం లేదు. అందుకొరకై దేవుడు ఏం చేశాడంటే ఆ పరిస్థితిని తీసుకొని వచ్చి పెట్టాడు. ఎందుకు దేవుని నమ్ముకున్న తర్వాత మనకు కష్టాలు పెడతారు? ఎందుకు మనకు శ్రమలు వస్తాయి? చూసారా, ఒక ఆయన వచ్చాడు, ఒక దైవ సేవకుడి దగ్గర వచ్చి ఒక మాట అడిగాడు. నా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడంటే కష్టం అనేదే తెలియదన్నా నా జీవితంలో, శ్రమ అనేదే నాకు తెలియదన్నా, బాధ అనేది నాకు తెలియదన్నా, ఎంత ఆశీర్వదించాడంటే ఆ సేవకుడు అన్నమాట, నీవు క్రైస్తవుడే కాదు, నీ విశ్వాసం కాదు, పో ఇక్కడి నుంచి అన్నాడు. అదేనన్నా మాట అన్నా. ఎందుకన్నాను అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సంపాదించే సంపాదన అంతా కూడా వాక్యానుసారమైనటువంటిది కాదు. నువ్వు చేసే కార్యాలన్నీ కూడా రకరకాల రూపాల్లో కార్యం చేసి డబ్బంతా తీసుకొని పెట్టి దేవుడు నన్ను ఆశ్రయించాడు, దేవుడు నన్ను ఆశ్రయించాడు అని చెప్పుకుంటున్నావు. అబద్ధాలు చెప్పి సంపాదిస్తున్నావు, వడ్డీలకి ఇచ్చి సంపాదిస్తున్నావు, లంచాలు తీసుకొని సంపాదించావు, కోట్లు సంపాదించి ఇంటిని తీసుకొని యెహోవా నన్ను ఆశ్రయం ఎట్లా అవుతుంది అది? యెహోవా ఏం చెప్పాడు? ఈ లోకంలో నీకు శ్రమ ఉండదని చెప్పాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం నీకు నేనేమిస్తున్నాను మోసుకోవడానికి? వెండి బంగారాలు ఇస్తున్నానని చెప్పాడా? ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? ఈ లోకంలో ఉన్నంతకాలం ఏం చెప్పాడు ఆయన? సిలువ మోయండి అని అన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క వాళ్ళు నేర్చుకోవాల్సిన మొదటి పాట అంటే ప్రభు మనకు సిలువ ఇచ్చాడు. ఈ లోకంలో ఆయన మోసాడు, మనకిచ్చాడు. అందుకని పౌలు కూడా అన్నాడు, ఏ ఒక్కరు అనలేకపోయినారు. పేతురు అనలేదు, యోహాను అనలేదు, ఎవరు అనలేదు. పౌలు ఒక్కడు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా. అంటే దాని అర్థం ఏంటంటే మనకిచ్చింది సిలువ, మనకిచ్చింది శ్రమ. అయినప్పుడు కూడా ప్రభు అంటాడు, ఆ సిలువలో ఆ శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు అండగా ఉంటాను. నీ దగ్గర నీకు ఏ కష్టం రానియకుండా, ఏ నష్టం రానియకుండా, ఏ బాధ రాకుండా నేను చేసే బాధ్యత నాది. అయితే పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే అన్నా ఏం చేసిందంటే భర్త మీద ఆధారపడిపోయింది, ఆయన సంపాదన మీద ఆధారపడిపోయింది. విడుదల వచ్చింది లోన్లోకి. విడుదల అంటే ఏం చెప్పాను? అతిశయం వచ్చింది, గర్వం వచ్చింది. నాకే తక్కువ, నా భర్త నన్ను రినంతలుగా ప్రేమిస్తున్నాడు, జీతం అంతా నాకు ఇచ్చేసి మొత్తము, నాకేం తక్కువ? ఇంటి నిండి ఉన్నాయి, కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి, ఒంటి నిండి ఉన్నాయి, కావాల్సినంత బంగారం ఉన్నది. అప్పుడు యెహోవా విరోధైపోయినాడు. ఇలాగైన సందర్భంలో కుటుంబంలో ఒక విషయం అక్కడ బయలుదేరింది. ఏమిటా బయలుదేరింది? తన యొక్క రెండో భార్య అయినటువంటి పెనిన్న ఏం చేస్తుంది? అన్నాను బాధ పెట్టడం నేర్చుకుంది. బాధ పెడుతున్నారు వాళ్ళిద్దరి మధ్యలో. పట్టణంలో గొడవలు ప్రారంభం అయిపోయినాయి. ఎంత బాధ పెడుతున్నారంటే, నువ్వు భార్య అయితే కావచ్చు కానీ, నేను రెండో భార్య అయితే కావచ్చు కానీ, బిడ్డలేని గొడ్రాలు దాన్ని నువ్వు అనే మాటలు విన్నప్పుడు అన్న కృంగిపోయేది, బాధపడేది, దుఃఖపడేది, వేదన పడేది. అయ్యో ఎందుకు ఇలాగైపోయింది అనుకొని భోజనం కూడా చేసేదానికి ఇష్టపడేది కాదు. భర్త బ్రతిలాడతాడు, అమ్మా ఎందుకు నువ్వు భోజనం చేస్తూ మానేశావు? నేనున్నాను కదా, నీ కుమారుల కంటే ఎక్కువగా నేనున్నాను కదా, కుమార్తెల కంటే ఎక్కువగా నేనున్నాను కదా, నీకేం తక్కువైందని నువ్వు భోజనం మానేస్తున్నావు అన్నా? ఎందుకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు? అప్పుడు అది కాదండి, మనము షిలోహ మందిరానికి వెళదాము. ఎప్పుడు వచ్చింది జ్ఞాపకం?
ఇప్పుడు వస్తాం మనకి జ్ఞాపకం మందిరాలు, ఇప్పుడు వస్తాడు దేవుడు మనకి జ్ఞాపకం, ఇప్పుడు వస్తాడు సేవకుడు మనకు జ్ఞాపకం. మనం మందిరానికి వెళ్ళాలండి. షిలోహలో ఒక మందిరం ఉన్నది, షిలోహలో ఒక మందిరం ఉన్నది. ఆ మందిరం దగ్గరికి వెళ్దాం. ఏంటది? ఏ మందిరం అది? ఎవరుంటారు అక్కడ? ఏ జరుగుతుంది అక్కడ? రండి చూద్దాం. రండి, షిలోహ మందిరం అంటే ముందు కొన్ని విషయాలు చూద్దాం. చూడండి ఎక్కడున్న మాటను. షిలోహ మందిరంలో ఉండేటటువంటి విషయాలు ఏంటనేది మనం చూసుకుందాం. 3వ అధ్యాయంలోకి వద్దాము. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. దీపము ఆరిపోకముందు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. చూసారా? యెహోవా సమూయేలును. కాబట్టి మందిరం అన్నప్పుడు దేవుని యొక్క స్వరం అక్కడ ఉండాలా. ఏసీలు కాదు, కూర్చోడానికి కుర్చీలు కాదు, సమృద్ధి అయినటువంటివి అవి కాదు కావాల్సినటువంటివి. మనం వెళ్ళేటటువంటి యొక్క మందిరంలో దేవుని యొక్క స్వరం ఉండాలా, దేవుడు మాట్లాడాలి అక్కడ. ఈరోజు నేను మందిరం పోయినాను, ప్రార్థన మందిరం పోతే ప్రభు నాతో మాట్లాడాడు. ఈరోజు బైబిల్ స్టడీకి నేను వెళ్తే ప్రభు నాతో మాట్లాడాడు. ఈరోజు ఆరాధనకు వెళితే ప్రభు నాతో మాట్లాడాడు. ప్రభు మాట్లాడకపోతే నేను వచ్చేది ఎందుకు, మీరు వచ్చేది ఎందుకు? కాబట్టి షిలోహ మందిరంలో దేవుని యొక్క స్వరం అంటది. అలాంటి యొక్క మందిరంలోకి మనం వెళ్ళాలి. ఎక్కడ ప్రభు మనతో మాట్లాడతాడో ఇక్కడ మనం చూస్తే వెళితే ఏలి ఒకడు ఉన్నాడు యాజకుడు, వీళ్ళ కుటుంబం మాత్రమే ఎక్కడ ఉన్నది. మిగతా ఎవరు ఉన్నట్టు అక్కడ కనబడటం. వాళ్ళ కుమారులు ఉన్నారు, 2 యాజకులుగా ఏలి కుమారులు. మిగతా వాళ్ళు ఎవరు కనబడటం. అంటే దాని అర్థం ఏంటి? ఒక్క ఫ్యామిలీ దేవుని ఇంటికి వచ్చినా దేవుడు దాన్ని నిర్లక్ష్యం చేయడు అనే గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలందరూ గుంపులు గుంపులుగా చూసుకొని గుంపులు దగ్గరికి వెళ్తున్నారు కదా. ఆ గుంపులు పడి ఆ గుంపుల్లోనే అక్కడికి వెళ్ళిపోతారు. పిల్లరా, ఒక్క కుటుంబం వచ్చినా కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్యం చేయాలి. అంతేకాదు, చిన్న పిల్లవాడు బాలుడైనటువంటి సమూయేలు చిన్నవాడు ఉన్నాడు, ఒక్కడే, ఎవరు లేరు అక్కడ, ఒక్కడే పడుకున్నాడు. వీడు చిన్నపిల్లాడు, వీడితో నేనేంది మాట్లాడాలి అనుకున్నాడా దేవుడు? సమూయేలు సమూయేలు అని పిలిచినాడు. అంటే దేవుని యొక్క హృదయానుసారులుగా మనం ఒక్కరున్నా, ఇద్దరున్నా, ఎంతమంది ఉన్నా సరే ప్రభు మన మధ్యలో ఉండటం అనేది మనం గమనించాలి. ఇన్ని సంవత్సరాలు మనం సేవ చేస్తూనే వచ్చాము. రకరకాల అనుభవాలను మనం పోతూ వచ్చాము. అనేక సందర్భాల్లో దేవుడు మన మధ్యలో ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడో, ఎలాగ మాట్లాడుతూ వచ్చాడో, ఎట్లా జరిగిస్తూ వచ్చాడో, ఆ విషయాలన్నీ కూడా మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యపోతాం. సరే, నిన్న ఒక ఆయన ఆ స్థలం గల ఒక ఆయన నన్ను పిలిచాడు. ఇదే సమయంలో నేను అక్కడ 2 వెళ్ళాము. ఆయన చాలా కోటీశ్వరుడు పాపం. ఆయన డాన్ బాస్కు పోతానంట. మరి ఆయన స్థలం వాళ్ళదేను. అయితే అప్పుడు మాట్లాడుతూ ఒక మాట అని మీరు ఎట్లా దేవుని నమ్ముకున్నారండి అని అడిగాను నన్ను. అప్పుడు నేను నా సాక్ష్యం చెప్పినప్పుడు ఆర్సమ్ స్కూల్లోనే మేము స్టార్ట్ చేసామయ్యా, ఎలాగో స్టార్ట్ చేసామని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయినాడు. మేము ఒక పెద్ద వ్యాన్ తీసుకున్నాము, ఈ 3 జిల్లాలన్నీ తిరిగి గ్రామాల్లో విరామం లేకుండా అన్ని గ్రామాలు తిరిగి సేవ చేసామని చెప్తే దానికి ఆశ్చర్యపోతూ వస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు మేము జరుగుతున్నటువంటి యొక్క ఈ స్థలాన్ని గురించి చెప్తే దీని గురించి ఆశ్చర్యపోతున్నాడండి. అంటే ఏంటి? నామకార్థంగా వెళ్ళొస్తుంటున్నారు వాళ్ళు అక్కడికి. ఆ చర్చికి అట్లా నామకార్థంగా వెళ్ళొస్తున్నారు కానీ నిజమైనటువంటి అనుభవాలు లేవు కదా. ప్రియమైన సోదరులారా, ప్రభువు మాట్లాడాల మనతోటి, ప్రభు యొక్క స్వరం మనం వినాలా. ఆ స్థలాన్ని మనం వెళ్ళడం ద్వారా మన కార్యము సఫలమవుతుంది. 2వ దానికి వస్తాం చూద్దానండి. 2వ దానికి వస్తే ఆ మందిరంలో దొరుకుతున్న 2వ విషయాన్ని మనం చూద్దాం. అక్కడ ఒకటి స్వరం ఉన్నది, 2వది అక్కడ గమనించినట్లయితే 19వ వచ్చిన చదవండి. 19వ వచ్చిన మొదటి అధ్యాయం 19 అమ్మా. మొదటి అధ్యాయం 19. తర్వాత వారు ఉదయముందు వెంటనే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి.
అతడు ఏంటన్నా తన భార్య హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొని. చూసారా, రెండవదిగా దేవుని సన్నిధిలో చేసుకున్న ప్రార్థనను దేవుడి జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఏం చేస్తాము? మనకున్న గొప్ప గుణం తెలుసా మీకు? ప్రార్థన చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. ఇక్కడ ప్రార్థన చేస్తాం కానీ నేను చేసిన ప్రార్థనకు నాకు జవాబు వస్తుందా లేదా అని కనిపెట్టము. ప్రార్థించడం వేరు, కనిపెట్టడం వేరు. ప్రభు చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో, మీరు ప్రార్థించండి కనిపెట్టండి అని అన్నాడు. 90% క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు కానీ దాన్ని కనిపెట్టరు. ఒక విషయం కొరకే మనం ప్రార్థన చేసామనుకోండి, చేసాం అయిపోయింది అంతే. దైవసేవకుడు చెప్పారు నేను ప్రార్థన చేశాను అయిపోయింది అంతే. అలా కాదు, నేను చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిందా రాలేదా దానిని కనిపెట్టడం అంటారు. అది వచ్చేంత వరకు కనిపెట్టాలి. కొంతమందికి ఏమో రోజుల్లో అయిపోతుంది, కొంతమందికి నెలల్లో అయిపోతుంది, కొంతమంది సంవత్సరాలు పడుతుంది. అయితే ప్రార్థనకు జవాబు వచ్చి తీరుతుంది తప్పనిసరిగా. అందుకని పిల్లారా, రెండో విషయాన్ని మనకు జ్ఞాపకిస్తుందంటే ఆ స్థలంలో మనం చేసే ప్రార్థన ప్రభువు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకని మనం ఇక్కడికి వచ్చింది దేని కొరకు? మన ఇళ్ళలో మనం ప్రార్థన చేసుకోవచ్చు కదా. కానీ మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే శిలోహ మందిరానికి వెళ్ళాలి అంటే ఇప్పుడులా కాదు. అప్పుడు పద్ధతులు వేరే, ఇప్పుడు పద్ధతులు వేరేగా ఉన్నాయి. ఇప్పుడు పద్ధతుల్లో మనం చెప్పుకోవడం ఏంటంటే మన వాళ్ళు అంటారు కదా, మన హైందవులు అందరూ కూడా సంవత్సరంలో ఒకసారి ఆ దేవుడి దగ్గరికి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళేసి ముక్కుబడి చేసుకొని వస్తారు కదా, అది పద్ధతి. సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. అప్పుడు ఎంతో దూరం, పట్టణానికి ఎంతో దూరం శిలోహ అంటే అంత దూరం పోయేవాడు. కానీ ప్రభు ఇప్పుడు అట్లా చేయలేదు. మన ఇళ్ళకే, మన గృహాల దగ్గరే, అన్ని మన ప్రాంతాల దగ్గరలోనే దేవుడు తన సంఘాన్ని స్థాపించాడు, సేవకులను ఇచ్చాడు అక్కడ. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఆ శిలోహ మందిరానికి వారు ఎప్పుడైతే వెళ్ళారో దేవుడు వారితో మాట్లాడాడు, వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఆమె చేసిన ప్రార్థన చాలా బలమైనటువంటి ప్రార్థన చేసింది. కానీ అవన్నీ అంత డీప్గా పోవడానికి మన సమయం లేదు. కానీ 2-3 మాటలు చెప్తాం, ప్రార్థనలో పడిపోతాం. మొదటి విషయాన్ని మనం చూస్తే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చింది. ఎలాగొచ్చి చెప్పండి? బహు దుఃఖాక్రాంతురాలై అంటే దాని అర్థం ఏంటి? చాలా బాధతోటి, కన్నీటితోటి దేవుని సన్నిధిలోకి వచ్చింది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇది మొదటి విషయం. మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థించవలనని అనేటటువంటి వారు ఎలా రావాలంటే, హృదయంలో నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. శనివారం ప్రార్థన గుడి కదా పోవాలి నేను, బైబిల్ స్టడీ కదా పోవాలి నేను. ఇది అన్ని సంఘాల్లో ఉన్నటువంటి సత్యాలు ఇవన్నీ. కానీ అలాగ ఉండకూడదు. మనం వెళ్ళే స్థలము దేవుడు మాట్లాడే స్థలము, మనం వెళ్ళే స్థలము దేవుడు మనం జ్ఞాపకం చేసుకునే స్థలము, మనం వెళ్ళే స్థలము ప్రభు నాకు జాబ్ ఇవ్వబోతున్న స్థలం. కాబట్టి నేను ఎలాగ వెళ్ళాలి అంటే హృదయంతో, భారంతో అక్కడికి వెళ్ళాలి. ఆ స్థలము అక్కడికి వెళ్ళాలి. అది దూరమైనటువంటి స్థలం కదా. ఆ స్థలముకి వెళ్ళాలంటే తను అనుకోవచ్చు కదా, అంత దూరం నేను ఎందుకు వెళ్తానులే, మరి ఇంత దగ్గర ఎన్నో లేవా. కాబట్టి ఎక్కడ పోతే ఆ దేవుడే కదా. సామాన్యంగా క్రైస్తవులు అనేది ఏంటంటే వాడికి తెలియదు కాబట్టి, మార్మన్స్ అంటే కూడా వాడికి తెలియదు కాబట్టి జనరల్గా వాడే మాట ఏంటంటే అది చర్చే ఇది చర్చే, ఆయన పాస్టరే ఈయన పాస్టరే, అక్కడ ఏదో ఉంటుంది ఇక్కడ అది ఉంటుంది. మరి ఎందుకైతే అందరు కలిసి వాళ్ళ దగ్గర ఉండవచ్చుగా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము వేరే, మానవులు సొంత సంఘాలు స్థాపించుకునే విధానం వేరే. ఆయన రక్తం ద్వారా కడగబడి శుద్ధి చేయబడినటువంటి వారు, ఆయన పిలిచినటువంటి వారు, వారిని సంఘముగా ఆయన కడుతూ పోతూ వస్తారు. పేతురు అన్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాడు. ఎవరు కడతారంట? భక్సింగ్ గారు కాదు, యోధుల గారు కాదు, బాప్టిస్ట్ గారు కాదు, యేసన్న గారు కాదు, ఎవరు కాదు. ఏ మానవుడు కట్టలేని సంఘాన్ని ఎవరి చేత కాదు సంఘం కట్టాలంటే. సంఘము
నా సంఘాన్ని నేను కడతాను అన్నాడు. నేను కట్టడం అంటే అర్థం ఏంటి? ఆయన పరిశుద్ధాత్మ ఒకరి హృదయంలో పనిచేసినప్పుడు, ఆ పాపం ఒప్పుకున్నప్పుడు, తాను ప్రభు బిడ్డగా మారినప్పుడు అలాంటి వారు సముదాయాన్నే సంఘము అంటారు. నేను వచ్చేదో నేను పిలిచి లేకపోతే మీకేదో పరలోకం పెట్టేసి మీరు నా దగ్గరికి వచ్చేస్తే మీకు కేకులు ఇస్తాను, మీరు నా దగ్గరికి వచ్చేస్తే మీకు అనాథ శరణాలయం కట్టిస్తాను, మీరు నా దగ్గరికి వచ్చేస్తే ఒక హాస్పిటల్ కట్టిస్తాను, మీకు మీరు నా దగ్గరికి వస్తే వస్త్రాలు ఇస్తానంటే ఇది మానవులు కట్టేటటువంటి సంఘం. భక్సింగ్ గారు చాలా వ్యతిరేకుడు వీటికి. ఎట్టి పరిస్థితులు కూడా మన ప్రార్థన ద్వారా దేవుడు చేయాలి, కానీ మనం అలాగా చేయకూడదు. మనం చేసేవంటే ప్రలోభాలు పెట్టి జనాలను మారుస్తున్నాం, కానీ వాటి కొరకు వాళ్ళు వస్తున్నారు, కానీ నిజంగా హృదయపూర్వకం వచ్చేవాళ్ళు కారు అని చెప్పేవాడు. అందుకని ప్రియమైన సోదరీశ్వరుల ద్వారా హన్న హృదయపూర్వకంగా వచ్చి, రెండో విషయం ఏం తెలుసా? నీ సేవకురాలు నీ సేవకురాలు నీ సేవకురాలు అంటాం. రెండో విషయాన్ని అర్థం చేసుకోండి. ఇంతవరకు ఏమంది? నా భర్త గొప్ప, నా భర్త వారికి సంపాదిస్తున్నాడు, నెలకి 50,000 రూపాయలు, నెలకి 1,00,000 రూపాయలు, నెలకి 2 లక్షలు బాగా సంపాదిస్తున్నారు, 2 అంతలు నాకు ఇస్తున్నాడు అని ఎగిరి పడుతున్నటువంటి హన్న ఇప్పుడు ఏం చేసుకుంటుంది? అయ్యా నేను నీ సేవకురాలు. అయ్యా ఎవరు సేవకురాలు? ఆ సేవకురాలేనా నిజంగా? సేవకుడు అక్కడ లోన ఉన్నాడు కదా, ఏలి ఉన్నాడు కదా లోన, ఆయన కుమారులు ఉన్నారు కదా యాజకులుగా, మరి ఆమె ఎట్లా సేవకురాలు అయిపోతుంది? అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి సేవ చేసినటువంటి యొక్క హృదయం ఉండాలా. అలాంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు, అలాంటి వారికి సహాయపడతాడు, అలాంటి వారికి తోడుగా ఉంటాడు, అలాంటి వారిని దిక్కు లేకుండా చేయడు, అలాంటి వారిని హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు వాడిని. మిమ్మల్ని తలగా ఉంచుకుంటాను కానీ తోకగా నేను ఉంచుకుంటాను. మీరు తలగా ఉన్నారంటే నా పేరు గొప్ప, మీరు తోకగా ఉన్నారంటే నా పేరే తక్కువ. మన దేవుడు రోషం గల దేవుడు, ఎవరిని తక్కువగా చేయడు ఆయన. అందుకనే నీ సేవకురాలనైనా. కాబట్టి మనం అందరం కూడా ప్రభువా నా సేవ నేను ఎదురు చేసుకుంటా, ఇంట్లో నా పని నా ఉద్యోగం నాకు ఇచ్చిన పని ఏదో నేను చేసుకుంటా, అదే సమయంలో నీ సేవకు నేను చేస్తానయ్యా, నీ సేవకు నేను చేస్తానయ్యా. ఎవరి ప్రార్థన ఆలకిస్తారంటే ప్రభు కొరకై సమర్పించుకునేవాడు. ఊరికి ఉదాహరణ చెప్తుంటున్నాను. సో సురేష్ గారు ఈరోజే వచ్చారు, మరి అంత దూరాన్ని నుంచి వచ్చాడు, తనకి ఎన్నో పనులు ఉన్నాయి, పోయారు వెళ్ళారు, పనులని దినమంతా పనుల్లో అలసిపోయినారు. సాయంకాలం వచ్చారు, ఇంటికి వచ్చి మొదలై సురేష్ గారే వచ్చారు, తాళాలు ఇస్తారండి, పోయి మందిరం అంతా శుభ్రం చేసేస్తాము, అది చేసేస్తాము. ఎలాగొచ్చిందా భారం? ఎందుకు రావాలా? ఒకరి గురించి ఎందుకు సాక్ష్యం చెప్పాలంటే మిగతా వారు కూడా ప్రోత్సాహపరచబడాలా. సురేష్ గారు అంతే, లేకపోతే మన ప్రసాద్ గారు అంతే, లేకపోతే అకుల్లా అంతే, మనం అందరం కూడా అలాంటి వారం ఎక్కడున్న వారు అందరం, జోనాథన్ బ్రదర్ అంతే. కానీ అందరం కూడా మనం అందరం ఏం చేయాలంటే ప్రోత్సాహపరచబడాలి. ఎలా ప్రోత్సాహపరచబడాలంటే మేము నీ సేవ చేస్తాం. అప్పుడు ఏమంటున్నాడు అక్కడ? నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నీ కష్టంలో కానీ, నీ బాధలో కానీ, నీ శ్రమలో కానీ, ఏ ఇబ్బందిలో నీవు ఉన్నావో ఆ ఇబ్బందిలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటాను. చూసారా పిల్లరా? తర్వాత ఇంకో మాట కూడా ఉంది, ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన పడ ముందు. నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మగపిల్లనిస్తే ఆయన నీకు ఇస్తానయ్యా. ఏమడుతున్నారు చెప్పండి? ఏమడుతుంది? మగపిల్లనిస్తే నీకు ఇస్తానయ్యా అంటే దీని అర్థం చూడండి ఇక్కడ ఎంత ఉందో. ముందేమో తన సేవకురాలు అవుతుంది, రెండోది ఏమవుతుంది తెలిసిన? నాకు కానీ కుమారుడు కానీ ఇస్తే ఏం చేస్తున్నాను? నీకు ఇస్తాను ఆ బిడ్డను, నీ పనికి ఇస్తాను నేను. నాకు బిడ్డనిస్తే ఇంగ్లాండ్ పంపుతాను, నాకు బిడ్డనిస్తే లండన్ పంపిస్తాను, నా బిడ్డనిస్తే అమెరికా పంపిస్తాను అంటోలా. నాకు బిడ్డనిస్తే ఏం చేస్తాను? నీ పనికి ఇస్తాను నేను. అంటే దాని అర్థం ఏంటి? తన అక్కరనే కాకుండా దేవుని అక్కరను చూడగలిగినటువంటి యొక్క వ్యక్తి అన్న ఆ ప్రార్థన ఉన్నటువంటి విషయం చూడండి ఎంత లోతుకున్నదో ప్రార్థన అంటుంది.
తన కొరకు కాకుండా దేవుని యొక్క అవస్థత కూడా ఉన్నది. నా బిడ్డ కూడా దేవుని యొక్క అవస్థత ఉన్నది. రేపు బాబు హైదరాబాద్ వెళ్తున్నాడు. మరి ఆ తర్వాత మన మధ్యలో ఒక బ్రదర్ వస్తాడు. రేపు ప్రత్యేకమైన దైవ సేవకుడు మన మందిరికి వస్తాడు. బాబుకు ఒక మాట చెప్పారు, బాబు హైదరాబాద్ వెళ్తున్నా కదరా, ఫలానా బ్రాంచ్కి వెళ్ళిరా, వాళ్ళు పాపం పిలుస్తున్నారు, అయ్యా అబ్బాయి వచ్చినప్పుడు మాకు పంపించమని చెప్పారు, వెళ్తామంటే నన్ను ఒక్క వారమైనా రెస్ట్ తీసుకొని అయ్యా వెళ్ళి విననీయ్యా నన్ను అంటున్నాడు. ఎప్పుడు నన్ను చెప్పేవాడుగానే చేస్తున్నా కానీ వినేది నేను ఎప్పుడు అని అంటున్నాడు. నా భారం ఏంటి? నా కుమారుడు దేవుని సేవలో వాడబడాలనేది నా భారం. ప్రతి ఒక్క తండ్రికి ఉండవలసిన భారం ఏంటంటే వాడు ఎక్కడ పోతే పోయాడులే, వాడు ఏం చేస్తే చేసాడులే, వాడు ఇంటికాడ ఉంటే ఉన్నాడులే, నేను కానీ ఉన్నాను కదా అలా అనకూడదు. మనం నా కుమారుడు ఆయన పనిలో ఉండాలా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఒక్క కుమారుడు కాదు ఇచ్చాడు. పిల్లరా రెండు ఆఖరిగా మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చాలా విషయాలను చెప్పుకోవడానికి సమయం లేదు. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వద్దాము. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 21 వచ్చిన చదవండి. 21 చూడండి ఏముంది. ఎంతమంది ఇచ్చాడమ్మా? ఎంతమంది ఇచ్చాడు? ఇప్పుడు 5. అంతమంది ఒకరు, మొత్తం ఎంతమంది అయ్యారు? గొడ్రాలకు 6 గొడ్రాలకు 6 రాత్రి ఆయన అంటున్నాడు, పాప వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు నాన్నగారితో చర్చలకు వెళ్తారు కాబట్టి మా బక్కులా నేను ఇద్దరు అక్కడే ఉన్నాము. వాళ్ళిద్దరేమో మధ్యవర్తులు ఉన్నారు, వాళ్ళేమో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు వాక్యానుసారంగా ఎన్ని విషయాలను చెప్పినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే అవన్నీ తర్వాత కానీ సార్ ₹1,00,00,000 మీరు అక్కడ పెట్టండి, నా స్థలం మీ చేతిలో పెడతానంటాడు. చూసారా ఎలాగో ఆయన ఏం కోరుకుంటున్నాడు? ₹1,00,00,000 నా చేతిలో పెట్టేసాను, 1,20,00,000 అవుతుంది సార్ ఆ స్థలము, 20,00,000 నేను తగ్గించేస్తాను మీ కొరకు, ₹1,00,00,000 మీ చేతిలో పెడతాను, నువ్వు ₹1,00,00,000 నువ్వు నీ స్థలం నా చేతిలో పెట్టడానికి నీకు అధికారం ఉంది, కానీ ₹1,00,00,000 పెట్టడానికి నా దగ్గర ఉండాలి కదా అంట నేను. ఆయన అదేంటి సార్ అన్న. అది మేమేమంటే మేము ప్రార్థన ద్వారా ప్రతిదీ కూడా దేవుని చిత్తాన్ని కనుక్కొని ఆయన మాకు ఇచ్చితే మేము అలాగనే చేస్తామండి, మా పద్ధతి ఇది అని చెప్పేసి వచ్చాను. కాబట్టి మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలగాడు ఆయన. అన్న ఎంతమందిని అడిగింది? ఒక్క కుమారుడిని అయ్యా. ఆ కుమారుడు కూడా ఎవరికి ఇస్తానంది? దేవునికి ఇస్తానంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 5 ఇచ్చాడు. నేర్చుకోండి సత్యాలు. ఎంతకాలం నామకార్థమైన సంఘాల్లో మనం ఉందాం. నామకార్థమైనటువంటి కాదు, హెబ్రోన్ అంటే జీవం గల సంఘం. మనం పక్షంగా లేకపోవచ్చు, కానీ ఆ జీవం అట్లనే ఉంది, ఆ ఫౌండేషన్ అలాగనే ఉంది. కాబట్టి దేవుని కృపను బట్టి మన మధ్యలో ఆ యొక్క శక్తి ఈనాటి వారికి కూడా ఉంది. కాబట్టి మనం అందరం ఆ ఫౌండేషన్లో ఉన్నాం బలంగా. మనం అడిగేది ఒకటైతే ఆయన ఎన్ని ఇస్తాడో తెలిసిన ఎన్ని అద్భుతాలు నేను చెప్పాలనుకుంటే సమయం లేదు, కానీ రోజు మా ఇంటికి ఒక అద్భుతమే. ఇంటికి రోజు ఒక అద్భుతమే. ఉదయాన్నే లేస్తాము, నా ప్రార్థన వాక్యము ప్రార్థన ధ్యానం, తన వాక్యము ప్రార్థన ధ్యానం. ఇక అయిపోయిన తర్వాత ఇక ఏదో ఒక రోజున ఎవరో ఒకరు వస్తారు, ఒకరికి ఇద్దరు, ఒకరికి మంది ముగ్గురు వస్తూనే ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఏదో తెస్తూనే ఉంటారు. బాబా ఇన్ని ఇస్తున్నవే స్థలం ఎందుకు ఇంటికి లేదయ్యా అని అడుగుతా ఉన్నాను నేను. ఏది అడిగినా మేము అడగముందే అన్ని రకాలైనటువంటి వారు వస్తున్నారు, అన్ని రకాలైనటువంటి వస్తువులు తీసుకొస్తుంటున్నారు, అన్ని రకాలైన పనులు తెస్తున్నారు, మరి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చిస్తుంటున్నారే. మరి నేను అడిగింది ఎందుకంటే అన్నా వాళ్ళే నిన్ను కూడా కొంతకాలం అణిచి వేస్తాం. కాబట్టి పిల్లలు మన యొక్క జీవితంలో కూడా బాగా అర్థం చేసుకోవాలి. మిడతలు తిన్న దానిని నేను మీకు తిరిగిస్తాను. ఏంటి మిడత చెప్పండి? అతిశయము, గర్వము, అహంకారం. నా భర్త నాకున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, రెండంతలు నన్ను ప్రేమిస్తున్నాడు, మంచి ఇల్లు ఉంది, మాకు పొలాలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నదని అన్న ఏ మాత్రం కూడా భయపడలేదు. అయితే తను తగ్గించుకొని శిలోహ మందిరానికి వచ్చి
కన్నీటితోటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కడు అడిగితే ఆరంత ఆశీర్వాదం ఇచ్చాడు. నీవు ఒక్కటి నీ యొక్క విషయము కానీ ప్రభు కొరకని ఒక కుమారుడు కానీ ప్రభు కొరకని ఇవ్వగలిగితే దేవుడు అంతకంటే శ్రేష్టమైన బిడ్డలు నీకు ఇస్తాడు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మమ్మల్ని తెలియక చేస్తారు, మమ్మల్ని తెలియ చేస్తారు. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే వాక్యం తెలిసిన వారు మొదటి బిడ్డ నా బిడ్డ కాదు అన్నాడు. నీ బిడ్డ కాదు, అది ప్రభు బిడ్డ అన్నంటే ఆ బిడ్డ ఎంతో ఆత్మీయంగా ఉంటారు. అలాగా కాకపోతే ఆ బిడ్డ జీవితంలో అంతా కూడా అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు పడుతూ 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 ఆఖరికి దేవుడు పట్టుకొని లాక్కొని వెళ్తాడు ఆ వ్యక్తి. మొదటి బిడ్డ నీది కాదు. ప్రభువే చెప్పాడు, మొదటి గుప్పులతో ఉన్నదాన్ని తీసుకొచ్చాడు ప్రక్కన పెట్టి. పండినటువంటి ధాన్యంలో ఎంత అడుగుతున్నాడు ప్రభు? ఒక్క గుప్పెడి. మొదటి గుప్పులు తీసుకొని గాలం వేసాడు. చేపల వరకు పేతుడు మొదలుకు వచ్చిన దాన్ని సముద్రం నుంచి బయటికి లాగేసేస్తాడు. కాబట్టి ప్రభు కొరకై మన బిడ్డలు సమర్పించినప్పుడు ఉన్నతమైన స్థానంలో వెళ్ళిపోతారు. ఇంకా అధికమైనటువంటి బిడ్డలు మనకు ఇస్తూ ఉంటారు. కానీ ఆ బిడ్డలు మనం ఏం చేస్తామంటే మనమే పెట్టుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు చదువుకోకూడదని కాదు, ఉద్యోగాలు చేయకూడదని కాదు. వాళ్ళు చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు. అయితే దేవుని సేవలు ఉండేటట్టుగా చూడాలి, వాళ్ళని దేవుని పరిచయం ఉండేటట్టుగా చూడాలి. నా జీవితకాలం అంతా కూడా మా అమ్మ నాన్నగారు చదువు కొరకే పంపిస్తే చదువుతుండేవాడిని. మిగతా సమయం అంతా మందిరంలోనే ఉండేవాడిని. డిగ్రీ అయినా అంతే, ఇంటర్మీడియట్ అయినా అంతే, 10th క్లాస్ అయినా అంతే, ఆఖరికి ఎంకామ్ అయినా అంతే. చదువువాడిని, నా చదువు నేను చదువుకునేవాడిని, నా పనులు నేను చేసుకునేవాడిని. మిగతా సమయం అంతా మందిరమే. అందుకనే దేవుడు శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అనుభవాలు నాకు, నా కుటుంబానికి, బిడ్డలు కూడా ఇవ్వడానికి కారణం అదే. కాబట్టి అన్న లాంటి ప్రార్థన చేసుకుందాం. అన్న ఎలాగైతే ఆ మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసుకుందో, మనకు కూడా మంచి మందిరం కావాలి ప్రభువా, ఈ మందిరం చాలటం లేదని ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి విషయాన్ని గుర్తుంచుకోండి. రెండవదిగా రేపటి జరగవలసినటువంటి ఆరాధన కొరకై ప్రార్థన చేసుకుంటాం. వ్యవసాయకులు విజయవాడ నుంచి వస్తానని ఫోన్ చేశారు. ఆయన క్షేమకరం వచ్చినట్లుగా ప్రార్థించండి. రేపు వారి మధ్యలో పరిచయం చేస్తారు. బాబు హైదరాబాద్ వెళ్ళాడు, అప్పటికి తోడండి. ప్రభు మన క్షేమకరం నడిపించినట్లుగా ప్రార్థించండి. ఆ తర్వాత ప్రభుత్వం అయితే మరి మీ యొక్క వ్యక్తిగత సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్న వల్లే మీకు కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలు దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకుందాం. మరి భార్యాభర్తలు కలిసి ఎలాగ మందిరానికి వెళ్ళారో మన మందిరానికి కూడా చాలామంది భార్యలు వస్తారు కానీ భర్తలు రావడం లేదు. కాబట్టి కుటుంబాలుగా, భార్యగా, భర్తలుగా, బిడ్డలుగా వచ్చినట్లుగా ప్రార్థించుకుందాం. ఇలాంటి ప్రార్థనలు కడదాం. ఒకరు క్లుప్తంగా చెప్పిన విషయాల కొరకై ప్రార్థించండి. పేరు విషయాలు ఉంటే మధ్యలో చెప్తూ వస్తారు. ప్రార్థన మొదలు పెట్టండి.